ఈ అనుమానాలని మనం కూటమి ప్రభుత్వ ప్రతినిధుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి రాఘవేంద్ర గారు, సుబ్బారావు గారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా ఆయన చాలా చెప్పడం జరిగింది. అలాగే నరసింహరావు గారు చాలా క్లియర్గా చెప్పారు, మోసం చేసే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే ఇది కాదు, ఖచ్చితంగా దీని మీద మా పోరాటం అయితే ఆగదు, ప్రభుత్వం కూడా సహకరించి పోరాటానికి దిగాలి, కేంద్రాన్ని ఎలాగైనా సరే ఒప్పించి ప్రైవేటీకరణ జరగకూడదు, అది ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు ప్రకటించాలి అని చెప్పి ఈవెన్ మిత్రులు రాజీవ్ గాంధీ గారు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చెప్పారు. అంటే ఇక్కడ మీ అందరినీ నేను చూసేది ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగా నేను మాత్రమే చూస్తాను తప్ప రాజకీయ పార్టీలను ఇంకోట నేను చూడట్లా ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి. ఎందుకంటే దీన్ని పొలిటిసైజ్ చేయడం వల్ల ఏ పార్టీకి కానీ లేదంటే ఏ వర్గానికి కానీ ఒరిగేదేం లేదు, కోల్పోయేది మళ్ళీ మనమే అవుతాం. సో దీనికి మీ కూటమి ప్రభుత్వం ఈరోజు చాలా కీలకంగా వ్యవహరిస్తోంది కాబట్టి ఎందుకని చెప్పి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ప్రధాని నోటి నుంచి రావట్లేదు అనే దానికి మీ స్పందన. అండ్ క్యాప్టివ్ మైనింగ్ మళ్ళీ బలం ఉంది కాబట్టి మాకు గనులు ఇస్తారా ఇవ్వరా అన్న డిమాండ్ ఎందుకు రావడం లేదు అనేది అందరి నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న. ముందుగా బీఆర్కే యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సుబ్బారావు గారికి, హనుమంతరావు గారికి, అదేవిధంగా రాజీవ్ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ వైకాపా ఎవరైతే ప్రతినిధి ఈరోజు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే, తెంగరోడి పెళ్లికి పెళ్లి పందిరేస్తే కుక్క తోక తగిలి పడిపోయిందంట. వీళ్ళు చెప్పుకునే మాటలన్నీ ఎట్లా ఉంటాయంటే, శ్రీశైలం ప్రాజెక్ట్ మేమే కట్టాం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మేమే కట్టాం, మోడీ గారిని మేమే అడిగాం. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి పనులు తలపెట్టోయ్ అన్నారు పెద్దలు. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాం ఈరోజు మేము. స్టీల్ ప్లాంటు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన ఇష్యూ ఏంటంటే, ఇది ఇప్పుడు కాదు ప్రైవేటీకరణైజేషన్ చేయాలని చేస్తున్నారని చెప్పేసి హనుమంతరావు గారు పెద్దలు చెప్పారు. ఇది ఇప్పటి నుంచి జరగట్లేదు, కొత్తగా ఏమి దీన్ని ప్రైవేటీకరణైజేషన్ చేయాలని చూస్తున్నారు, దానివల్ల తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదు, ఏదో తాత్కాలికంగా కంటి తుడుపు కోసంగా ఇవి ప్యాకేజ్ ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ ప్రైవేటీకరణైజేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ఏవైతే ప్రయత్నాలు చేసిందో అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు వాటిని ఆపుకుంటానే వస్తుంది. ఎందుకంటే మీరు గతంలో చూసుకోవాలి, 1989లో ఎస్ఆర్ గుజరాత్ ఇతర కార్పొరేట్ కంపెనీస్కి 11,500 కోట్ల రూపాయలకి ఆ రోజే దీన్ని అమ్మేసి ప్రైవేటీకరణైజేషన్ చేయాలని చూశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు ఉన్నారు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ దీన్ని ప్రైవేటీకరణైజేషన్ చేయకుండా మంత్రులందరూ, ఆ రోజు ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, అదేవిధంగా ప్రముఖులందరూ కూడా పివి నరసింహరావు గారితో మాట్లాడి దాన్ని ఆపడం జరిగింది. అదేవిధంగా ఇంకొకసారి 1998లో డిస్ఇన్వెస్ట్మెంట్స్ లిస్టులో చేర్చడం ద్వారా ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని ప్రత్యేకంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కేంద్ర మంత్రులు ఎవరైతే ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి మన కింజారపు ఎర్రన్నాయుడు గారు కానివ్వండి, వైజాగ్ ఎంపీగా ఉన్నటువంటి సత్యనారాయణ మూర్తి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ రోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క స్టీల్ ప్లాంట్తో ముడిపడినటువంటి బంధాన్ని, స్టీల్ ప్లాంట్ని ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా అయితే ఆవశ్యకత ఉందో అనే విషయాలన్నింటినీ కూడా, ముఖ్యంగా మన యొక్క సెంటిమెంట్ని, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఏ విధంగా అయితే మమేకమై ఉందో, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా వైజాగ్ ప్రజలు దీంట్లో ఎంతమంది అయితే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయో, ఇటువంటి ఎన్నో విషయాలను కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి ఆ రోజు తీసుకెళ్ళి వీటన్నిటినీ కూడా ఆ రోజు 1333 కోట్ల రూపాయలని రుణాన్ని ఈక్విటీగా మార్చడం జరిగింది. అదే ఈరోజు మళ్ళీ వాళ్ళ వారసులు ఎవరైతే ఎర్రన్నాయుడు గారు వారసుడు రామ్మోహన్ నాయుడు గారు, సత్యనారాయణ మూర్తి గారు వారసుడు భరత్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా మళ్ళీ ప్రైవేటీకరణైజేషన్ని ఆపుతూ ఈరోజు మన విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక పునర్జన్మను తీసుకొస్తూ ఈరోజు 11,440 కోట్ల రూపాయలని ఈరోజు మన స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చారంటే అది మనందరం కూడా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు. కేంద్రం నుంచి వచ్చిన మంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా ఉంది,
ఆ, ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరైజేషన్ చేయట్లేదు, మేము పునర్నిర్మాణానికి ముందుకెళ్తున్నామని చెప్పేసి ఏదైతే క్లియర్ కట్గా చెప్తా ఉన్నారో దానికి అవసరమైనటువంటి ఏవైతే విధి విధానాలు ఉన్నాయో, దీన్ని నష్టాల్లో నుంచి ఏ విధంగా బయటికి తీసుకురావాలి, అసలు విశాఖలో స్టీల్ మనం బిల్డ్ చేయాలంటే దానికి అవసరమైన ముడి సరుకులు ఏమేమి ఉన్నాయి, వాటిని ఎక్కడెక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఇప్పుడే పెద్దలు మాట్లాడారు, ఏదైతే సెయిల్ ప్రాఫిట్లోకి వెళ్తా ఉంది, మనం ఎందుకు ప్రాఫిట్లోకి వెళ్ళలేకున్నామని చెప్పేసి ఒక పాయింట్ రైజ్ చేశారు. మీరు చరిత్రను కూడా గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడైతే మన ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ప్రారంభించాము, 1981లో మనం ఏదైతే ఆ రోజు శంకుస్థాపన చేసుకున్నామో 1990లో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత 1990 అంటే మనం స్టార్ట్ చేసిన 4 సంవత్సరాల్లోనే 200% మనం వృద్ధి రేటు సాధించాం. ఆ రోజు ప్రాఫిట్లు ఆ విధంగా ఉన్నాయి. అయితే మధ్యలో ఏం జరిగింది, ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే క్రమంలో మన వాళ్ళు ఏం చేశారు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేశారు. ఇప్పటి వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఎంత ఇన్వెస్ట్ చేసింది, ఇనిషియల్ స్టార్టింగ్లో 4,750 కోట్ల రూపాయలతో మనం స్టీల్ ప్లాంట్ని మొదలెట్టాం. తర్వాత 2009లో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఉత్పత్తిని పెంపొందించడం కోసం 8,692 కోట్ల రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం మీద కూడా 13,442 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తోటి మనము ఏదైతే ఉత్పత్తిని స్టీల్ ప్లాంట్ ద్వారా స్టీల్ ఉత్పత్తిని పెంచే క్రమంలో ఈరోజు మనం అప్పుల్లోకి వెళ్ళాం. అదేవిధంగా సెయిల్ కూడా ఏం జరిగింది, ఈరోజు ప్రాఫిట్లో ఉందంటే కారణం ఏంటి, ఇప్పుడే సుబ్బారావు గారు చెప్పారు, వాళ్ళ దగ్గర 200 సంవత్సరాలకి సరిపడా ఈరోజు గనులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆదాయంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు మా ప్రభుత్వానికి క్లారిటీ ఉంది, మా నాయకుడికి క్లారిటీ ఉంది, మేము ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ని పునర్నిర్మించుకోవడం కోసం ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కుని అనే సెంటిమెంట్ని మేము కాపాడుకోవడం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, ఇక్కడ ప్రధానంగా వచ్చేటువంటి ప్రశ్న, ఎస్ మీరు చాలా మంచి పాయింట్లు చెప్పారు, మీ విమర్శలన్నీ పక్కన పెడితే ఎస్ అదే చెప్తున్నా. ఇక్కడ ఒక్కటే ప్రశ్న అడిగేది అంటే చాలా రోజుల నుంచి మొన్న 17వ తారీఖు ప్యాకేజ్ ప్రకటించిన దగ్గర నుంచి నిన్న మళ్ళీ ఈయన మాట్లాడే వరకు కూడా ప్రజల నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నుంచి కావచ్చు, రాజకీయ పక్షాల నుంచి కావచ్చు, మేధావి వర్గం నుంచి కావచ్చు, మీడియా నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరి నుంచి వచ్చేటువంటివి రెండు ప్రశ్నలు. ఇందాక మిత్రులు రాజీవ్ గారు చెప్పారు ఆల్రెడీ, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నోటి నుంచి విశాఖ ప్రైవేటీకరణ జరగదు అన్న స్టేట్మెంట్ అది వారి గవర్నమెంట్లోనూ రాలేదు, ఇప్పుడు మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాలేదు. సరే వారికంటే బలం లేదు కాబట్టి రాలేదని అనుకుందాం. మీకు బలం లేదా ఏంటండి, చెప్తా మీకు బలం ఉంది అయినా సరే ఎందుకు రానివ్వలేదు. రెండోది, సుబ్బారావు గారు కావచ్చు, నరసింహరావు గారు కావచ్చు, నేను కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఒక్కటే, విశాఖ స్టీల్కి క్యాపిటివ్ మైనింగ్ సొంత గనులు ఎందుకు ఇవ్వడం లేదు ఇప్పటిదాకా? అది చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, రాజశేఖర రెడ్డి గారు ఒకసారి, రోసయ్య గారు ఒకసారి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి, అంతకుముందు ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారు, జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, ఎంతోమంది ఉద్దండులు ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసిన విశాఖపట్నానికి సొంత గనులు లేవు. ఆయన అసలు పట్టించుకోలేదులేండి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేయాలని చూసిందో, ప్రైవేటీకరణ ఎవరికి చేయాలనుకున్నారు, పోక్సో వాళ్ళకి చేయాలనుకున్నారు. పోక్సో వాళ్ళని గతంలో వాళ్ళు ఒరిస్సాలో ప్లాంట్ పెట్టాలని చూశారు, కుదరలేదు, అక్కడి నుంచి తరివేశారు. తర్వాత వాళ్ళు పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ పెట్టాలని చూశారు, అక్కడ కుదరలేదు. ఇవన్నీ మానుకొని వాళ్ళు ఏం చేశారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే సముద్ర తీరాన్ని ఉంది, అక్కడి నుంచి అయితే మనం ఎక్కువగా ఉత్పత్తి చేసుకొని ఎక్కువ లాభాలు గడించవచ్చు. దాని యొక్క ఆస్తులు కూడా దాదాపు ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయల పైన ఉన్నాయి. వీటన్నిటిని కూడా నొక్కేద్దామనే ఆలోచనతో పోక్సో కంపెనీ, ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి మొత్తం కట్టడి పెట్టడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గతంలో చేశాడు. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, రాజీవ్ గారు నాకు ఒకటే చెప్పండి, మేము మోడీ గారిని అడిగాము స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించండి, మళ్ళీ మేము దీన్ని లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారే. నేను ఒకటే అడుగుతా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్, ఆ రోజు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని ప్రైవేటీకరణైజేషన్ చేయడం కోసం మేబీ డిఫరెంట్ రీజన్స్ వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే మనం ఇక్కడ వెరీ క్లియర్ అండి, సుబ్బారావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే అవకాశం కల్పించండి కాదు,
రాష్ట్రానికి సంబంధించింది కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. వాళ్ళు దాన్ని బిజినెస్ గానే చూస్తారు. దాన్ని బిజినెస్ గానే, అంటే లాభాలు ఎంత వస్తున్నాయి, ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళకుండే ఈక్వేషన్స్ లో వాళ్ళు దాన్ని ప్రైవేటీకరణైజేషన్ చేస్తానంటే, మీరు ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను కేంద్రం మెడలో ఉంచి మనకు కావాల్సిన హక్కులన్నీ సాధిస్తున్నానని మాట్లాడి, మీకు 22 మంది ఆ రోజు ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నా కానీ ఏం మెడలో ఉంచారండి? ఏం మెడలో ఉంచారు? సెంట్రల్ గవర్నమెంట్ మేము ప్రైవేటీకరణైజేషన్కి పోతున్నాము అంటే ఒక్క మాట కాకపోతే ఒక్క మాటన మీ నాయకుడు దీన్ని ప్రైవేటీకరణైజేషన్ చేయడానికి లేదు, పోక్సో వాళ్ళకి ఎట్లా ఇస్తారండి, వాళ్ళని భారతదేశం నుంచి ఇటు ఒరిస్సా వాళ్ళు తరిమి కొట్టారు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ వాళ్ళు తరిమి కొట్టారని చెప్పేసి ఒక్క మాట కూడా అడగకుండా చీకటి ఒప్పందాలండి పోక్సో వాళ్ళతో. ఇదిగో చూడండి, పోక్సో వాళ్ళతో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అఫిషియల్ పేజీలో పెట్టలేదు. ఇవి అఫిషియల్ పేజీలో ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నువ్వు మభ్య పెట్టడానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మోసం చేయడానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు విశాఖని వాడుకున్నాడు. విశాఖలో ఉండే ఆస్తుల మొత్తాన్ని అమ్మిపడేసి ఈయన జోబి నింపుకొని ఇక్కడ రిషికొండలో ఆడాడ ప్యాలెస్ కట్టుకొని చేశాడు. ఇది నేనేదో రైట్. ఒక్క సెకండ్ రాఘవేంద్ర గారు, రాజీవ్ గారు, రాఘవేంద్ర గారు ఒక్క సెకండ్. రాఘవేంద్ర గారు సమాధానం తెలుసుకోవాలి. రాఘవేంద్ర గారు సమాధానం తెలుసుకోవాలి. సమయం మించిపోతుంది కాబట్టి త్వరగా కంక్లూడ్ చేయాలి. బయట పెట్టారు, బాబు మీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ కి మాకు ఓకేను, మీరు కంటిన్యూ అవ్వండి, మీరు చేసుకోండి, నాకే ఇబ్బంది లేదు. వారి సమాధానం తెలుసుకుందాం ఒక్కసారి. రాఘవేంద్ర గారు, ఎస్ రాజీవ్ గారు యూ హావ్ 1.5 minutes. రాఘవేంద్ర గారు ప్లీజ్ హోల్డ్. రాఘవేంద్ర గారు ఒక్క సెకండ్. రాజీవ్ గారు యూ హావ్ 1 minute ప్లీజ్. మీరు చెప్పాలి. 1 minute కాదు, ఐ నీడ్ 1.5 minute or 2 minutes. రెండు విషయాలు. తెలుగుదేశం వారు ఎంత మాట్లాడి మౌనంగా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పింది కూడా వాళ్ళు మౌనంగా ఓపికగా సానంగా ఉండాలి. ఆయన సామెతతో మొదలు పెట్టాడు కాబట్టి సామెత ప్రతి సామెతే. వినేవాడు వెర్రివెంగళప్ప అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్తా ఉంటే ఎన్ని కబుర్లు అన్నా చెప్తారు. ఒకటి. రెండు, రన్నింగ్ కామెంటరీ మీతో నాకు గొడవ కాదు, ఆపండి. మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా, మీకు నేను మర్యాద ఇచ్చా. ఐ డూ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ బ్రదర్. ప్లీజ్ స్టే కామ్ అంటిల్ ఐ కంప్లీట్. బీ పేషెంట్ మై డియర్. అయితే ఇక్కడ ఒక మాట సార్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రైవేటైజేషన్ పేరుకి పితామహుడు. చంద్రబాబు నాయుడు స్వీయంగా చేసుకున్నటువంటి కొన్ని రచనల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడమే దండగా వారి సోమరపోతులు అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నటువంటి మాటలే మనసులో మాట పుస్తకంలో ఉంటాయి. కావాలంటే వెళ్ళి పుస్తకాలు తెరిచి చూస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనోగతం ప్రభుత్వ రంగ సంస్థల మీద ఏది ఉంటుందో తెలుస్తుంది. 1999 నుంచి 2004 అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు భారతదేశం మొత్తం మీద డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారం 87 సంస్థల్ని ప్రైవేటైజ్ చేయడం కానీ లేదా నిర్వీర్యం చేయడం కానీ మూసేయడం కానీ జరిగితే అందులో ఇట్స్ అవర్ బ్యాడ్ ఫేట్ 54 సంస్థలు మూసిన చంద్రబాబు నాయుడు. ఇటువంటి మీరు ఈ రోజు కాకన్బుల్ స్టోరీస్ చెప్తుంటే ప్రజలు ఉండడానికి సిద్ధంగా లేరు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేశారో విశాఖ స్టీల్ ప్లాంట్ వేదిక జరుగుతున్న ఉద్యమ వీరులను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఏముందో చెప్తారు. రెండవది, మీరు ఒకటే నేను అడుగుతున్నా, ఏదైతే ఇప్పుడు ఎవరో ప్రశ్న అడిగారు, ప్రశ్న అడిగితే రాజ్యసభలో అడిగితేనో లోక్సభలో అడిగితేనో ఇది విషయం బయటకు వచ్చింది అన్నారు కదా. ఇక్కడ మీకు తెలియని అంశం ఇంకోటి చెప్తాను. మొన్న మీరంతా బాకాలు ఊదుకుంటూ ఏదైతే బల్క్ డ్రగ్ పార్కు 2 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చే అన్నారు కదా, అది 2023లో రాజ్యసభలో మార్చిలో జీవీఎల్ నరసింహారావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా బల్క్ డ్రగ్ పార్క్ తెచ్చారు, నేను ఆంధ్రాకి 16 రాష్ట్రాలు పోటీ పడ్డా కష్టపడి నేను సాధించిందని మా రాష్ట్రంలో చెప్తున్నాడు ఆయన. ఇది నిజమా కాదా అని చెప్పి రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు 2023లో ప్రశ్న అడిగితే అవును 2022లో మేము ఎలకేట్ చేసాం, ముందు కాకినాడ తొండంగి తర్వాత విశాఖ నక్కపల్లికి దాన్ని మార్చారని చెప్పి అప్పుడు కేంద్ర మంత్రి చెప్పాడు. మరి సిగ్గు లేకుండా ఈరోజు మీరు ఎలా బాకాలు ఊదుకుంటున్నారు? అదే రాజ్యసభ కదా. ఇప్పుడు మీరేవో కాగితాలు చూపించారు, ఇది నిజమైనప్పుడు అది కూడా నిజమవ్వాలి కదా. అంటే రాజ్యసభ అయినా లోక్సభ అయినా మీకు నచ్చితే అటు నచ్చకపోతే ఇటు అన్నట్టు మీ యొక్క వ్యవహార శైలి ఉంది. ఇక్కడ రాజకీయాలకు సమయం కాదు మిత్రమా. ప్రాంతానికి సంబంధించిన అంశం, 32 మంది ప్రాణ త్యాగాలకు సంబంధించిన అంశం, భవిష్యత్తుకు సంబంధించిన అంశం. మేము ఒకటే కోరుతున్నాం, ఈ స్టోరీలు కబుర్లు మనకు ఎవరికి వద్దు, చర్చలు కూడా కాదు. స్ట్రైట్ పాయింట్ ఎజెండా. మాకు సొంత గనులు కేటాయిస్తారా, కేటాయించగలరా లేదా? మాకు ఈక్విటీ ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఆర్థికంగా ఉపయోగపడగలరా లేదా? ఇది మాకు కావాలి తప్పితే మిగతా అన్ని కూడా ఈ ప్యాకేజీలు ఇవన్నీ కూడా కేవలం కంటి తుడుపు చర్యలు తప్పితే స్టీల్ ప్లాంట్ కాపాడడానికి కాదు. ప్యాకేజ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కాదా? దేనికి? పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ పెట్టినటువంటి
Right. స్టీల్ ప్లాంట్ లేని Ra- condition Rajiv గారు, మాకెందుకు? Rajiv గారు, yes, ఏం yes, మేము you అంత have చేతనలో made your కనబడుతున్నామా? మేము అంత అమాయకుల్లా కనబడుతున్నామా? రాజీవ్ గారు, మీ యొక్క రాజీవ్ గారు, మాటకాల రాజీవ్ గారు, ప్రశ్న రాజీవ్ గారు, yes, పరిస్థితులు yes, yes. గమనించండి. ఎనీవే ఒకటే ప్రశ్న అయితే, ఇది తెలుగుదేశం ప్రతినిధి గారికి కావచ్చు, లేదంటే కూటమి వాళ్ళకి చెప్పేది ఒకటే, ప్రజలు డిమాండ్ చేసేది, ఇది ప్రజల డిమాండ్, ఇది మీడియా పరంగా నేను, లేదంటే సుబ్బారావు గారు, నరసింహరావు గారు, రాజీవ్ గారు, ఇంకొకళ్ళు ఎవరో కాదు, ప్రజలు డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్రం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన, దట్టు అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరే కాబట్టి పవర్ సెంటర్లు, వాళ్ళిద్దరి నోటి నుంచి ప్రైవేటీకరణ జరగదు అన్నటువంటి ఒక స్టేట్మెంట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రేపొద్దున్న పవన్ కృష్ణమూర్తి అనే నేను వచ్చి ఒక స్టీల్ ప్లాంట్ పెడతాను అంటే ప్రభుత్వం నాకు కూడా సొంత గనులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఎందుకు కేటాయింపు జరగట్లేదు? ఈ రెండూ కూడా సాధించి విశాఖ కీర్తిని పెంచాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎస్, యూ హ్యావ్ టు ఒబే దట్ డిమాండ్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్. సుబ్బారావు గారికి, పెద్దలు నరసింహరావు గారికి, అలాగే రాఘవేంద్ర గారికి, ముఖ్యంగా కొండ రాజీవ్ గారు థ్యాంక్ యూ. మీ వాడిని వినిపించడం అన్న పాయింట్ ఒకటే కాకుండా ఈరోజు ఇంకొక చాలా గొప్ప విషయం తెలియజెప్పారు. నరసింహరావు గారిలో ఉన్నటువంటి ఒక రచయితని బీఆర్కే న్యూస్ ద్వారా అందరికీ ఈరోజు మీరు పరిచయం చేయడం అనేది నిజంగా ఐ అప్రిషియేట్. ఆ పుస్తకాన్ని డెఫినెట్గా నాయకులు చరిత్ర yes, తెలిసినటువంటి yes. వ్యక్తి నరసింహరావు గారు. ఎస్, థ్యాంక్ యూ, మా థ్యాంక్ గౌరవం యూ, ఆయనతో పాటు థ్యాంక్ యూ వెరీ పాల్గొన్నాం. మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అగైన్. ఇది ఇవాళ ఫర్ ద పీపుల్ డిబేట్. చూద్దాం మరి కేంద్రం ఆ రెండు ప్రకటనలు చేస్తుందా లేదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం అయితే ఖచ్చితంగా ఆగదు ఈ రెండు ప్రకటనలు వచ్చే వరకు కూడా.